అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ రమా శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముఖ్యంగా చిన్న పిల్లలు రాత్రి సమయంలో ఏడుస్తూ ఉంటారు, ఉలికి పడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటారు? ఒకవేళ అలా ఏడుస్తూ ఉలికి పడుతూ ఉంటే మనం ఏం చేయాలంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాద్విరయూరుతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, చిన్నపిల్లలు మనకు జన్మించినప్పుడు కొన్ని బాలారిష్ట దోషాలని ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ గర్భ చరిత్రలో అంటే తల్లి గర్భంలో శిశువు ఎప్పుడైతే ప్రవేశం చేస్తుందో, సరే సైన్స్ ప్రకారంగా ఒక రకంగా ఉంటుంది. 5వ నెలలో ప్రాణప్రతిష్ఠ అవుతుంది శిశువుకు. 5వ నెల వరకు అంగాలన్నీ తయారవుతుంటాయి కానీ ప్రాణం ఉండదు. తల్లి యొక్క ప్రాణం దాంతో జీవనం గడుస్తుంది. 5వ నెలలో శిశువు ప్రాణం వస్తుంది. గుండె కొట్టుకోవడము అవన్నీ కూడా అన్నీ 5వ నెలలో. అంటే అప్పటి నుంచి మా శాస్త్రాల ప్రకారం, సైన్స్ ప్రకారంగానేమో పుట్టినప్పటి నుంచే ప్రాణం ఉంది అని చెప్తారు. సరే, అది కరెక్టే ఇది కరెక్టే నేను కాదంటలేను, నేను దాని గురించి వాదించడం లేదు, కాదంటది. 5వ నెలలో ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ అవుతుందో అప్పుడు భార్యాభర్త ఇద్దరు కూడా సంతాన దీక్షలో ఉండాలి. సంతానం అంటే ఏదో కంటున్నాం, పశువులు కన్నట్టుగా మనం కంటున్నాం అనేటువంటి విషయం కాదు. సంతాన దీక్ష అని చెప్పారు మనకు కూడా. గర్భవతి అయినప్పటి నుంచే సంతాన దీక్షలో ఉండాలి. అంటే అంటాడు మన రఘువంశ మహాకావ్యం, సంతాన కామాయ తదేది కామ్యం రాజ్ఞే ప్రతిష్ఠితమో అస్త్రాస్త్ర అంటాడు. సంతానం అనేటువంటిది ఒట్టిగా వచ్చేటువంటిది కాదు, దానికి ఒక దీక్ష చెప్పారు మనకు. ఆ దీక్ష ప్రకారంగానే ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు భార్యతో సంగమించడం అనేటువంటిది కూడా చెప్పలేదు. దానికి ఋతుక్రమంలోనే సంభవించమన్నాడు. ఆ ఋతువు వచ్చినప్పుడే భార్య, అప్పుడు కానీ బీజోత్పత్తి అవుతుంది. స్త్రీకి అండోత్పత్తి అవుతుంది, పురుషుడికి బీజోత్పత్తి అవుతుంది, గర్భోత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే గర్భోత్పత్తి అయిందో అప్పటి నుంచి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక దీక్షలో ఉండాలి. ఎలా దీక్షలో ఉండాలి? ఎప్పుడైతే భార్య గర్భవతి అయిందో భర్త షేవింగ్ చేసుకోవడానికి వీల్లేదు, కటింగ్ చేసుకోవడానికి వీల్లేదు. అవును గురుగారు, శాస్త్రం ప్రకారం ఎందుకు అంటారు అలా? ఎందుకు చేసుకున్నాను కదా విండు. షేవింగ్ చేసుకోవడానికి వీల్లేదు, కటింగ్ చేసుకోవడానికి, గోర్లు తీయడానికి వీల్లేదు 9 నెలలు. తర్వాత కొత్త బట్టలు కొత్త చెప్పులు ధరించడానికి లేదు, దూర ప్రయాణాలు చేయకూడదు. ఇలాంటి యొక్క నియమాలు సంతాన దీక్షలు. భార్యను సంతోషంగా ఉంచాలి. రోజు రోజుకు శిశువు పెరుగుతూ ఉంటుంది. ఆ తల్లి, ఆ గర్భవతి ఒక మహాశక్తి స్వరూపిణి, మామూలు వ్యక్తి కాదు. గర్భవతి ఒక మహాశక్తి స్వరూపిణి. ఆ గర్భం పెరుగుతూ ఉంటుంది. ఆ 2 కిలోల 3 కిలోల బరువును, అంటే 9 నెలలు వచ్చేటప్పటికి 2 కిలోల పైన శిశువు అవుతుంది ఎవరెవరికి. అంత బరువును గర్భంలో మోసుకుంటూ తిరగాల్సి వస్తుంది. తను గర్భవతి ఎలా ఉంటుంది? ఎంత చదువుకున్న వ్యక్తి అయినా, ఎంత చదువులేని వ్యక్తి అయినా, ఉప్పు తింటే శిశువు కష్టమేమో, కారం ఎక్కువ తింటే శిశువు కష్టమేమో అని ఆ తల్లి పడే బాధ చాలా ఇదిగా ఉంటుంది. గర్భాన్ని మోస్తుంది, ఇటు వాంతులు అవుతుంటాయి, అటు అయ్యవుతుంది, ఇట్లా రకరకాలైన కదా ఉంటుంది. అప్పుడు భర్త ఏం చేయాలి? దూర ప్రయాణాలు చేయకుండా భార్యను కంటికి రెప్పలా కాపాడాలి. మనకు గరుడ పురాణంలో, పద్మ పురాణంలో ఇతట్లో గర్భవతి ఎలా ఉండాలో చెప్తుంటారు. భార్యను మంచం మీద పడుకోబెట్టాలి, భర్త ఆమె పక్కన పడుకోవడానికి లేదు. గర్భవతి అయిందంటే భార్యను మంచం మీద పడుకోబెట్టి తను కింద పడుకోవాలి. ఎందుకు? కాపల, గర్భవతి కాపల. దుష్టశక్తులు వచ్చి గర్భం మీద ఆశపడి ఉంటాయి కాబట్టి అలాంటి ఒక దుష్టశక్తులు రాకుండా ఆ భార్యను కాపాడుకోవడానికి భర్త కింద పడుకోవాలి. ఎవరైనా పడుకుంటామా? ఆమెను కింద పడుకోబెట్టి మనం మంచం మీద పడుకుంటాం మగవాళ్ళం. అలా కాదు, ఆమెకు మంచం మీద పడుకోబెట్టి తను కింద పడుకోవాలి. కింద పడుకున్నప్పుడు కూడా ఏం చేయాలి? ఒక వెదురు కర్ర, వంశకర్ర అంటారు. వంశం అంటే వెదురు బొంగు, సన్నది, మన స్వామీజీలు పట్టుకుంటారు చూడు, అలాంటి సన్నటి వెదురు కర్ర పక్కన పెట్టుకోవాలి. కొట్లాట వస్తే భార్యను కొట్టడానికి కాదు. ఆ వెదురు కర్ర ఇద్దరి మధ్యన, ఇటు మంచం మీద భార్య పడుకుంటుంది, కింద పడుకుంటారు, ఇద్దరి మధ్యన వెదురు కర్ర పెట్టాలి. ఎందుకు పెట్టుకోవాలి అంటే దుష్టశక్తులు రాకుండా అది కాపాడుతుంది. గర్భవతి దగ్గరికి దుష్టశక్తులు అది కాపాడుతుంది. గర్భవతి మీద
ఆ శిశువు మీద ఎన్నో దుష్టశక్తులు ఆశపడి ఉంటాయి. పూతన ఇలాంటి శక్తులన్నీ కూడా ఆ, ఉంటాయి. అందుగురించి అవి రాకుండా ఉండడానికి వెదురు కర్ర పక్కన పెట్టాలి. భర్త దూర ప్రయాణాలు చేయకుండా ఇలాంటి నియమనిష్టలతో ఆమెను ఎప్పుడు సంతోషంగా ఉంచాలి. ఇంకా రెండవది, గర్భంలో ఉన్న శిశువు ఎప్పుడైతే ప్రాణం వచ్చిందో 5వ నెల వచ్చిందో అప్పుడు గత జన్మ స్ఫురణ జరుగుతుంది. పోయిన జన్మలో చేసుకునే యొక్క స్ఫురణ అంతా ఆ శిశువుకు వస్తుంది, కలుస్తుంది. ఎన్ని జన్మలు ఎత్తి ఎన్నో పాపాలు చేశాను, మళ్ళీ ఈ గర్భంలో నేను మళ్ళీ ఈ మురికి కూపంలో మళ్ళీ నేను జీవిస్తున్నాను, ఏంటి నా జన్మ అని చెప్పి శిశువు ఏడుస్తుంది. ఏడ్చి కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది. కాళ్ళు చేతులు కొట్టుకుంటే అమ్మో నా కొడుకు తండ్రినాడు, నా బిడ్డ తండ్రింది అని చెప్పి మనం సంతోషపడతారు, తల్లి తండ్రి వాళ్ళు సంతోషపడతారు. కానీ ఆ శిశువు నరక బాధ అనుభవిస్తుంది. ఎన్నో జన్మలలో ఎన్నో పాపాలు చేసి మళ్ళీ ఈ మలమూత్రాలు ఉన్నటువంటి ఒక ఈ కొంపలో మళ్ళీ నేను కష్టాలు అనుభవిస్తున్నాను, ఇక మళ్ళీ నాకు జన్మ లేకుండా పోతే బాగుండు కదా, ఎందుకు భగవంతుడా అని చెప్పి శిశువు లోపల బాధపడుతూ ఉంటుంది. అలాగో ఇలాగో 9 నెలలు కట్టినాయి, శిశువు బయటకు వచ్చింది. జాతకర్మ సంస్కారాలు అవన్నీ కూడా అవుతాయి. అయినప్పుడు శిశువు హాస్పిటల్లో ఇవాళ రేపు అంతా హాస్పిటల్లో జననం అవుతున్నారు. ఆ 10 రోజు శిశువు ప్రసూతి అయినప్పటి నుంచి 10 రోజుల వరకు రకరకాల శక్తులు ఆ శిశువు మీద బాలింత మీద ఆధారపడి ఉంటాయి. అందుగురించి ఏం చేయాలంటే పురిటి రూమ్ అంటారు, ప్రసూతి రూమ్ అంటారు. ఆ ప్రసూతి రూముకు పూర్వకాలంలో శాస్త్రంలో చెప్పినట్టు, వాళ్ళకు చదువు లేకున్నా శాస్త్రంలో చెప్పినట్టు నడిచేవారు. ఆ పురిటి గడప ముందు, పురిటి రూమ్ యొక్క గడప ముందు ఒక పాత చెప్పు, ఒక ఇనప సీకు, ఒక కుంపట్లో నిప్పులు, ఒక పాత చీపురు కట్ట అడ్డంగా పెట్టేవారు. ఎందుకు ఇవి? ఆ పురిటి రాక్షసి పూతన అనేటువంటి పురిటి రాక్షసి వీళ్ళంతా లోపలికి రాకుండా ఇవి భైరవుని యొక్క ఆయుధాలు. ఇవి చీపురు, చెప్పు, ఇనుపరాడాలి, గర్భాన్ని కాపాడే ఒక భైరవుని యొక్క ఆయుధాలు. ఈ ఆయుధాలు ఉన్నప్పుడు ఆ పూతన అనేటువంటి ఒక రాక్షసి శిశువు దగ్గరికి రాకుండా ఉంటుంది. దానివల్ల శిశువు వృద్ధి పొందుతుంది, డెవలప్మెంట్ మంచిగా అవుతుంది. ఇంకొకటి రెండవది, 9 నెలలు ఈ గర్భవతి అయినప్పటి నుంచి 9 నెలలు స్త్రీకి ఋతుక్రమం ఉండదు. ఈ ఋతుక్రమం ఉండకపోవడం వల్ల ఈ 9 నెలలే ఇక్కడ 9 రోజులు ఋతుక్రమం అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది, ఋతుక్రమం అవుతుంది. అందుగురించి శరీరం చాలా నీరసించి చాలా బలహీనంగా ఉంటుంది ఆ శిశువు యొక్క తల్లి మాత్రం. అందుగురించి ఇవన్నీ కాపలా పెడితే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది రావు. ఇప్పుడు ఎవరో వస్తారు, అమ్మాయి పలానా అమ్మాయికి ప్రసూతి అయింది అంటే ఈ పక్కింటి అమ్మాయి ఆ పక్కింటి అమ్మాయి దెబ్బ ఉరికొచ్చి చూద్దాం, అమ్మాయి బిడ్డ శిశువుని చూద్దామని ఉరికొస్తారు. వాళ్ళు కాళ్ళు గడుకోకుండా ఏం గడుకోకుండా రావడం వల్ల ఆ కాళ్ళకు ఉండేటువంటి క్రీములన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి. దానివల్ల కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే అక్కడ నిప్పులు పెట్టడం అనేటువంటిది. ఎందుకంటే ఆ నిప్పులు ఉండడం వల్ల ఆ వేడికి వాళ్ళు కాళ్ళు కడుక్కోకున్నా ఆ వేడికి అక్కడ ఉండేటువంటి వాళ్ళ పాదాల నుంచి వచ్చినటువంటి క్రిములన్నీ అక్కడే నశించిపోయి నెగిటివ్ ఎనర్జీ రాదు. శిశువుకు నల్ల బొట్టు పెట్టడం, నల్ల దారం కట్టడం, కాలుకు చేతికి నల్ల దారం కట్టడం అనేటువంటి చేయాలి. ఇలా చేసినప్పుడు అవుతుంది. ప్రసూతి అయిన తర్వాత అంతవరకేమో ఆధ్యాత్మికంలో ఉంటుంది. గర్భంలో ఉన్నప్పుడు శిశువు జన్మించిన తర్వాత శిశువు ఈ లోకంలో వస్తుంది, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే మళ్ళీ నరకంలో పడ్డాను కదా, ఎన్ని సంవత్సరాలు మళ్ళీ నేను కష్టాలు పడాలో, ఎన్ని పాపాలు చేయాలో, ఏం చేయాలో అని చెప్పి ఏడుస్తుంది శిశువు. పిల్ల ఏడవలేదని డాక్టర్లు కానీ నర్సులు కొట్టి ఏడిపిస్తారు. ఆ ఏడుపులో ఉండేటువంటి ఒక శక్తి ఏంటంటే, ఇంతకాలం 9 నెలలు ఆ మురికి కొంపలో ఉన్నాను, నేను మురికి కొంపలో నుంచి బయటకు వచ్చాను, ఇది పెద్ద సంసారం అయిపోయింది, దీనివల్ల ఈ జన్మలో నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతానో, బతికిన రోజులు ఎన్ని పాపాలు చేయాలో, ఎన్ని కష్టాలు పడాలో, ఏమి చేయాలో, మళ్ళీ ఏ జన్మెత్తానో అని చెప్పి శిశువు ఏడుస్తుంది. పుట్టిన తర్వాత 12 సంవత్సరాల వరకు బాలారిష్ట దోషాలు ఉంటాయి. ఏ టైంలో పుట్టినా, ఏ జన్మంలో, ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ రాశిలో పుట్టినా కొన్ని బాలారిష్ట దోషాలు. పుట్టిన తర్వాత 3 సంవత్సరాల వరకు ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. అందుకే పుట్టిన పిల్లలు పడుకొని అప్పుడే నవ్వుతుంటారు, నిద్రలోనే అప్పుడే ఏడుస్తుంటారు, అప్పుడే కాలు చేతులు కొట్టుకొని బంతి ఆడినట్టు, బాల్ ఆడినట్టు, క్రికెట్ ఆడినట్టుగా రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉంటారు. అంటే గత జన్మ వాళ్ళ స్ఫురణకు వస్తుంది. అప్పుడు పోయిన జన్మలో నేను ఈ విధంగా చేశాను, వీడిని కొట్టి బాధ పెట్టాను, నేను నవ్వాను అని చెప్పి అప్పుడు అవన్నీ స్ఫురణకు వచ్చి వాళ్ళు అలా చేస్తుంటారు. కొన్ని భయంకరమైన ఒక దృశ్యాలు వాళ్ళకు దృష్టిలోకి వచ్చినప్పుడు ఏడుస్తారు, ఉలికిపడి ఏడుస్తుంటారు.
పిల్లలు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే నల్లటి బొట్టు పెట్టడము, నల్లటి దారం కట్టడం చేయాలి. ఇలా చేసినప్పుడు వాడికి రాకుండా మనకు ఇరుగు పొరుగు వారు దిష్టి దోషం పోవడానికి కొన్ని బ్రాహ్మణుల దగ్గరనో లేకుంటే ఎక్కడనో కొన్ని తాయితలు ఉంటాయి, అలాంటివి కట్టడము, లేకుంటే ఇంత విభూతి బొట్టు పెట్టడము, ఇమ్మటి వాళ్ళను మేలుకొల్పి మనకు విభూతి బొట్టు పెట్టడం చేయడం వల్ల ఆ ఇంట్లో ఒక మనకు గడప మన పురిటి ఇల్లు ఏదైతే ఉందో, శిశువు తల్లి పడుకునేటువంటి ఒక రూమ్ ఏది ఉందో ఆ రూములో ఒక మంచి సీతారాముల విగ్రహము, క్యాలెండర్లు కానీ ఫోటోలు కానీ ఒక మంచి దైవంతో సంబంధించిన ఒక ఫోటోలు పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఒక దోషాలు పోయి శిశువు ఉంటుంది. శిశువుకు ఎప్పుడు కూడా విభూతి ధారణ చేయించాలి. నల్లటి బొట్టు పెట్టి శివుడి దగ్గర ఇంత మన అంటే ఆ విభూతి ధారణ బట్టి ఉలిక్కిపడి ఏడవడం అనేటువంటి తగ్గిపోతుంది. వాళ్ళ గత జన్మ స్మరణ ఉంటుంది కాబట్టి ఆ 3-4 సంవత్సరాల వరకు 3 సంవత్సరాల వరకు దానివల్ల భయపడడం ఏడవడం జరుగుతుంది అనమాట. దానికి నల్ల తాడు కట్టి ఇది చేసి కాటుక కుంకుమ బొట్టు పెట్టకూడదు, కాటుకనే బొట్టు పెట్టాలి. కాటుక నల్లటి కాటుక బొట్టు పెడితే ఆ దోషం అనేటువంటి రాకుండా ఉండి ఆ దోషం అనేది వెళ్ళిపోతుంది. చిరునవ్వుతో ఉంటారు.